అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు వీడియో టేస్టీ పల్లి కారప్పొడి. దీన్ని ఏదైనా టిఫిన్స్‌తో సర్వ్ చేసుకోవచ్చు. అలానే వేడి వేడి అన్నంలో కాస్త ఈ పొడి వేసుకొని నెయ్యి వేసి తింటే ఉంటుంది చూడండి. నోటికైతే భలే రుచిగా అనిపిస్తుంది. అండ్ ఈ పొడి చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలని వేసి లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు వేగాక వీటిని ఇంకో ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి 1 స్పూన్ నూనెని వేసి 10, 12 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి తగ్గ ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా నీట్‌గా వేగిన తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేయించుకున్న ఐటెమ్స్ అన్నీ వేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గ ఉప్పు, చిన్న ముక్క బెల్లంని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 3-4 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్‌లో షేర్ చేయండి. అలానే ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.